సైక్లింగ్ చేసేటప్పుడు బాడీ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వదు, హార్ట్ మీద కానీ ఎక్కడ స్ట్రెయిన్ ఉండదు, కానీ ఆక్సిజన్ బాగా వెళుతుంది, సర్క్యులేషన్ భలే ఇంప్రూవ్ అవుతుంది. పాదాల దగ్గర నుంచి పై భాగాల వరకు అన్నిటిలో కదలికలు తీసుకొస్తాయి. సైక్లింగ్లో రక్త ప్రసరణ బాడీ అంతా చాలా పెరుగుతుందన్నమాట. బీపీ తగ్గటానికి సైక్లింగ్ చాలా మంచిది. మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు నడిస్తే నొప్పులు ఎక్కువ అవుతాయి. చక్కటి మోకాళ్ళకి మంచి వ్యాయామం, తొడలు తగ్గటానికి, కాళ్ళ బరువు తగ్గటానికి, క్యాలరీస్ బర్న్ అయ్యి కాస్త వెయిట్ లాస్ అవ్వటానికి కూడా పెద్ద ఏజ్ వారందరికీ, మోకాళ్ళ నొప్పులు ఉన్న వారికి సైక్లింగ్ అనేది ఇంట్లో చాలా చాలా మంచిదన్నమాట. ఈ సైక్లింగ్ చేయటం వల్ల కాళ్ళల్లో కండాలు బలపడి త్వరగా కింద నుంచి పైకి చకచక ఎక్కేస్తుంది. అందుకని అన్ని రకాల సమస్యలకి, హార్ట్ కంప్లైంట్లకి అందరికీ చాలా మంచిది. దీనివల్ల ముఖ్యంగా మానసిక ఒత్తిడి భలే తగ్గుతుంది. అంటే మూడ్ స్వింగ్స్ ఏ తగ్గుతాయి, హార్ట్ ఫ్లాషెస్ ఏ తగ్గుతాయి. మెనోపాజ్లో స్త్రీలకు చాలా మంచిదన్నమాట. బోన్స్ కూడా బ్లడ్ సప్లై బాగా పెరుగుతుంది. దీనివల్ల చాలా మందికి డయాబెటీస్ కారణమైన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది బాగా. ఇన్సులిన్ డయాబెటీస్ లేని వారికి రాకుండా చేసుకోవటానికి కూడా సైక్లింగ్ చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటివి అందరూ కొనిపెట్టుకుని చేయగలిగితే చాలా మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.